పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ సనత్ నగర్లోని తెలంగాణ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆసుపత్రిలో నెల రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలను అందించనున్నట్లు ఆసుపత్రి నోడల్ అధికారి అబ్దుల్ రహమాన్ తెలిపారు. టిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని అంటున్న టిమ్స్ ఆసుపత్రి నోడల్ అధికారి అబ్దుల్ రహమాన్తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ను అందుబాటులోకి తీసుకుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ట్రయల్ రన్ అవుతుంది సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిలో. దానికి సంబంధించిన నోడల్ అధికారి సూపరింటెండెంట్ అబ్దుల్ రహమాన్ సార్ మన మధ్య ఉన్నాడు. సార్ చెప్పండి, నిన్నటి నుండి ట్రయల్ రన్ నడుస్తుంది, ఏ విధంగా ఉంది, ఎట్లా నడుస్తుంది? నిన్నటి నుంచి ఒక నెల పాటు ట్రయల్ రన్ గురించి స్టార్ట్ చేశామండి. నిన్న ఒక 30 మంది వచ్చారు, ఈరోజు ఒక 40-45 మంది వరకు వచ్చారు. సో రోజు రోజుకి ఇలా పెరుగుతూ ఉంటారు. మా ట్రయల్ రన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదంతా ఫుల్ఫిల్ అయిన తర్వాత వాటిని కూడా స్టార్ట్ చేస్తాం. అంటే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో పెట్టారు కదా. ఇప్పుడు ట్రయల్ రన్లో ఏ అబ్జర్వేషన్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది కార్పొరేట్ అంటే వాళ్ళ సేవలు కానీ పేషెంట్లకు వచ్చే సేవలు కానీ ఏ విధంగా మీరు అబ్జర్వేషన్ చేసి వాటికి? అంటే ఈరోజు ఈ ట్రయల్ రన్లో ముఖ్యంగా మేము ప్రస్తుతం ఒక 1 వీక్ ఒక 10 days వరకు ఏంటంటే ఓపీ చూస్తాం, ఓపీ వరకే చూస్తాం. ఓపీ బేస్డ్ వాళ్ళలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఐపీ, తర్వాత ఏంటంటే ఎమర్జెన్సీ, ఇలా స్టెప్ బై తీసుకుంటాం. ఒకేసారి తీసుకుంటే ఏమందంటే ఎక్కడెక్కడ ఏంటి అనేది కొంత కన్ఫ్యూజన్ రావటం. ఎందుకు చిన్న బిల్డింగ్ కాదు కదా, పెద్ద బిల్డింగ్, పేషెంట్కి ఇబ్బంది కాకూడదు. ఎక్కడ చూసిన తర్వాత ఓపీ ఎక్కడుంది, ఐపీ ఎక్కడుంది, ఇన్వెస్టిగేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒక రకంగా పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే ఈ ముందు ఓపీ సర్వీసెస్ మేము తీసుకున్నాం. ఇంకొక 1 వీక్ తర్వాత ఏం చేస్తామంటే ఐపీ సర్వీసెస్ తీసుకుంటాం. అది కొద్దిగా మొత్తంలోనే. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్, హయ్యర్ ఎండింగ్, చిన్న ఇన్వెస్టిగేషన్స్ నుంచి తీసుకొని ఇక హయ్యర్ ఎండింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ పోతాం. దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏమున్నాయి, ఏంటి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుంటాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఓపెన్ చేసిన మొదటి రోజు నుంచే మంచి వైద్య సేవలు అందాలి, ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు అనేది ఉద్దేశం. కాబట్టి ఆ ఆటంకాలన్నీ అధిగమించి మంచి వైద్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని మనం అందించడానికి దానికి తగిన తర్ఫీదే ఇది ట్రైనింగ్. మొత్తం ఎన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి సార్? మనకి 22 వైద్య సేవలు అండి ప్రస్తుతానికి. తర్వాత మిగిలినవన్నీ వచ్చేస్తాయండి. అంటే ఏమేమి ఉన్నాయి సార్ మనకి? అంటే అన్ని మెయిన్ కార్డియాథొరాసిక్, న్యూరో సర్జరీ, యూరాలజీ, ఈ సూపర్ స్పెషాలిటీ 8 బ్రాంచెస్ ఉంటాయి. బ్రాడ్ స్పెషాలిటీ మిగిలి ఉంటాయి. డెర్మటాలజీ ఉంటుంది, పల్మనాలజీ ఉంటుంది, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, ఆర్థో, జనరల్ సర్జరీ, ఇలా అన్నీ ఉన్నాయండి. మొత్తం 22 ఉంటాయి. మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయి సార్? ఇది దీంట్లో కూడా దాదాపుగా టిమ్స్లో చాలా మటుకు మంత్రి చెప్తున్నాడు దీంట్లో 50% ఫారెన్ వాళ్ళకు కూడా కేటాయించాలన్నది. అది ఎంతవరకు? అంటే 50% కాదండి, 50 బెడ్స్ అండి. అది మామూలుగా ఇది 1000 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే 1000 పడకలు. దీంట్లో 500 వరకు జనరల్ ఉంటాయి, 300 ఐసీయూ ఉంటాయి, 200 ఏమందంటే పేయింగ్ ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే టూరిజం, అంటే మెడికల్ టూరిజం అని కొద్దిగా ఎంకరేజ్ చేయడానికని కొన్ని బెడ్స్ని అంటే ఆ రకంగా చేద్దామని అనుకున్నారు. ఒక 50 బెడ్స్. ఆ ప్రతిపాదన వచ్చిన తర్వాత దానికి తగ్గట్టునే అరేంజ్మెంట్స్ చేస్తాం. అంటే ఫ్రీ ఎన్ని వరకు ఉంటాయి సార్? తర్వాత పేమెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు ట్రయల్ రన్లో ఫ్రీ అండి, తర్వాత పేయింగా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయించి మాకు ఆదేశాలు ఇస్తారు. మొత్తం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది పూర్తిగా? అంటే పూర్తిగా అంటే మాకేం డేట్ అఫీషియల్ రాలేదండి. ఇప్పుడు మా ట్రయల్ రన్ ఒక 1 month చేయమన్నారు, చేస్తున్నాం. ఇది ప్రస్తుతం టిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. దీంట్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఒక 1 వీక్ ఒక రకమైన సేవలు అందిస్తూ ఒక పేషెంట్లకు ఓన్లీ ఓపీ, తర్వాత మిగతా 1 వీక్ ఇంకో పేషెంట్లకు కావాల్సిన సేవలు ఏ విధంగా ఉన్నాయి, బెడ్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళ కేటాయింపు ఏ విధంగా చేయాలి, తర్వాత వారికి కావాల్సిన వైద్య సేవలు ఏ విధంగా అందించాలనే దానిపైన 1 by 1 చేసుకుంటూ రావడంలో దాంతో ఒకవేళ పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరమైన చికిత్స అందించడం, ఎలాంటి లోటుపాట్లను అధిగమించేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలతో పాటు అందరికీ అందుబాటులో ప్రస్తుతానికైతే వైద్య సేవలు ఉచితంగా అందిస్తాం. తర్వాత పూర్తిగా అందుబాటులోకి వచ్చినాక ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. ఏ విధంగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. దీంట్లో పాటు దాదాపుగా 50 సీట్లను ఫారెన్ వాళ్ళకి ఇవ్వాలన్నది కూడా ఒక ప్రపోజల్ ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని టీమ్స్ ఏదైతే సనత్ నగర్లో ఏర్పాటు చేస్తే తొలిసారిగా దీన్ని ట్రయల్ రన్ 1 month ద్వారా కొనసాగుతుంది సూపరింటెండెంట్ అబ్దుల్ రహమాన్ సార్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.